ముఖ్యంగా నువ్వు ఆవేశం ఆపుకోలేకపోతే ఆవేశం అనర్థదాయకం వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు అక్కడ దాకా కలకాలి. ఇప్పుడు రామారావు గారికి హిట్ అయింది సార్ మళ్ళీ అనమాట. అప్పటిదాకా అందరూ చెప్పులు ఇప్పేసి ఇలా నాగిని డ్యాన్స్లు వేసిన వాళ్ళే కదా. వైశ్వరి హోటల్ తర్వాత ఏమైంది, ఎవరు రామారావు అని అడిగే స్థాయికి వెళ్ళిపోయారు అందరూ. అవునంటారా కాదంటారా? ఆమె రాము తూచి నీ జట్టు పీస్ అన్న బ్యాచే కదా వీళ్ళు. ఏమి ఇంకోసారి నీ జట్టు పీస్ అన్నారని ఏమైనా బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టారు. మా కాపు ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు పోలరైజ్ అయ్యి ఉన్నారా? అప్పుడు అన్నీ వస్తాయి సార్. అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలి కదా. ఖచ్చితంగా వస్తాయి. ఆ పోలరైజేషన్ గ్యారంటీగా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఈసారే ఆయన గెలిపించుకోకపోతే మనకి రాజకీయ ప్రస్థానంలో ఒక అడుగు ముందుకెళ్ళలేమని ఆ సామాజిక వర్గం ఎప్పుడైతే నిర్ణయించుకుందో వాళ్ళు పాపం 10 మెట్లు కింద దిగున్నారు. అవును. అది ఎంత హ్యూమిలియేషన్ వాళ్ళకి భరించవలసిన అవసరం ఉంది సార్. ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అలాంటి వాళ్ళ దగ్గర ప్రయారిటైజేషన్స్ చూస్తే మీకు తెలుస్తాయి. ఓకే, ఎక్కడ వాళ్ళకి కన్సిడరేషన్స్ ఇవ్వకుండా భయంకరమైన హ్యూమిలియేషన్స్ ఉన్నాయి. అట్లన్నింటిలోంచి గ్యారంటీగా ఒక అవుట్కమ్ కావాలన్నప్పుడు వాళ్ళ మెయిన్ నిరీక్షణ ఏంటి సార్? ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడం కనబడితే ముఖ్యమంత్రి అవును సీఎం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తాయి? ఆయన పాపం మెలడోనే ఇంకా ఉప ముఖ్యమంత్రి ఆయన ఇంకేంది ఆగండి అని పాపం ఆయన తిరిగి చెప్తుండు. అంటే ఆయన టైం తీసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు రాహుల్ ద్రవిడ్లో డిఫెన్స్ ఆడుతున్నాడు. షోయబ్ అఖ్తర్ కూడా పరిగెట్టి వచ్చి 150 వేస్తే టికెట్ డిఫెన్స్ అడిగాడు. ఆయన ఒకసారి షోయబ్ అఖ్తర్ ఇంటర్వ్యూ వినండి. నాకు డిఫెన్స్ ఆడితేనే మంట ఎక్కిపోయింది. ఎవడో 6-4 కొడితే కాదు. మీకు అర్థమవుతుందా? ఓకే, అది దట్ ఈస్ మోర్ డేంజరస్. సో పవన్ కళ్యాణ్ సైలెన్స్ అనుకోండి సార్. ఆడికి బౌన్సర్ వేయకూడదు, గట్టి కొట్టేస్తారు, గాలి కొట్టేస్తారు, లేదా తిట్టు కొట్టతాడు అని. ఆ షవాగడ్ బ్యాటింగ్ అయితే కన్ఫ్యూజింగ్ ఉండేది. ఈ ద్రవిడ్లో ఏడు చేస్తే తెలియదు. అది చాలా డేంజర్. ఓకే, ఆ డిఫెన్స్ ఆడుతున్నప్పుడు ఎప్పుడు కొడతాడా ఏంటనేది వెయిట్ చేస్తాం అనమాట. ఫీల్డ్ ముందు తెస్తే మధ్యలోంచి పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ఉంటాయి, ఫీల్డ్ వెనక పెడితే డిఫెన్స్ ఆడుతూ ఉంటాడు. సో రోజు 2 మెంటలు ఎక్కిపోయే కార్యక్రమం కదా. ఓకే, ఆడ బౌండరీ లైన్ నుంచి పరిగెట్టి ఆశ పట్టుకొని వచ్చి వేస్తే టక్కున డిఫెన్స్, లేదా ఫీల్డ్ రన్ డిఫెన్స్ ఆడుతుందంటే ఆ మధ్యలోంచి 4. సో ఇలాంటివి పిచ్చి లేచిపోయే కార్యక్రమాలే. చాలా లేపే కార్యక్రమం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి రాహుల్ ద్రవిడ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే చాలా కష్టం. ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాడు మొన్న స్టార్టింగ్ వచ్చాడు. మీకు ఆయనలో ఫస్ట్ మీరు ఎలక్షన్స్ ముందు అంతా మనం ఏమనుకున్నాం, కలజోడు తీసేవాడు, జుత్తు ఎగరేసి ఆయన పొడి శాతం ఈయన పొడి శాతం గట్టిగా అరిచేవారు. అది సవాల్. ఇప్పుడు సడన్ గా రాహుల్ ద్రవిడ్ అయిపోయింది. ఎలక్షన్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ ఏంటంటే ఎక్కడ కొమ్మ ముంచుతాడని రోజు దినగంటమే. అందుకే చంద్రబాబు గారు ఏడే బాబు పిల్లయ్య బాబు ఏడ తవేతనేమో గొయ్యానికి నుంచే భయం పడుతుంటే ఫోన్ ఎత్తట్లేదు కదా సార్. ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఇన్నాళ్ళు యోగాలు చేసుకుని ప్రశాంతంగా కొన్ని చంద్రబాబు గారికి లేని బీపీ తెచ్చుకుంటుంది. అంతే కదా. ఏటైంది ఏడ గెలికేస్తున్నట్టుకున్నాడు, మోడీ గారి యాక్సెస్ ఉంది, ఏది బాబు ఏదో పెట్టాడు వెంట మనకి. ఈ టెన్షన్ ఎక్కడ ఉంటుంది? మామూలుగానే వీళ్ళందరూ 20 కింద ర్యాంకులే. ర్యాంకులు ఇచ్చిన వాళ్ళందరికీ 10 కిందనే కదా. ఎవడు పైకి చాలా మంది ఆయన కూడా ఆయనకే తెలియనివాడికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో రోజు గెలుకొని చూసుకుంటాడట. ఇది నాకు ఫస్ట్ ర్యాంక్ 8 చేశానని ఇచ్చారు. అసలు నాకు మంత్రి అయిన విషయం మా ఇంట్లో వాళ్ళకే గట్టిగా తెలియదు. నంద్యాల ప్రజలందరూ ఏంటి సార్ అలా అంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఒక పని చేసినప్పుడు వాళ్ళకి తెలియదా, శాఖలు తెలియదా, వాళ్ళ పనితీరు తెలియదా, ఫైల్స్ మూవ్మెంట్ ఏంటి మూవ్ అయినాయి, ఎన్ని మూవ్ అవ్వలేదని తెలియదు కాదండి. న్యాయశాఖలో ఏం ఫైల్స్ తెరబడిపోయి చచ్చిపోయినాయి. అలా ఏంటిది మనం ఏమైనా కర్నూలు బెంచ్ పెట్టడానికి ఏమైనా స్వయం వీరతేలకు దిద్దుకుని ఫరూక్ గారి వల్ల కర్నూలు బెంచ్ వచ్చిందంటే మీరు చెప్పింది అర్రే సూపర్ బాబు అని ఆయనకు వచ్చిందండి. ఏడు చేసిండ్రండి. దాని ర్యాంకులో 10వ ర్యాంక్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా చూపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిగతా అంటే నాట్ ఓన్లీ ఆ ఒక్క శాఖతో పాటు మిగతా శాఖలు డిప్యూటీ సీఎంగా ఆయన కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆయన కింద 3-4 శాఖలు ఉన్నాయి. 3-4 శాఖలే చూస్తున్నారు. అడవులు మిగతా శాఖలు కూడా చూస్తారు. అంటే ఇప్పుడు హోం మంత్రికి సంబంధించి కావచ్చు ఏమైనా ఉన్నా కూడా ఎలా చూస్తారండి. అంటే చోట అంటే ఆయన కామెంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు హోం మంత్రిని కామెంట్ చేశాడు కదా. మీకు అర్థమైతే చెప్తాను. మొన్న దావోస్ వెళ్ళారు కదా సార్, 3 కేబినెట్ మినిస్టర్లు 4 మొత్తం అందరూ పోయారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సీట్ ఖాళీ ఉంది, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టరేట చెప్పండి, మీరే చెప్పండి. లేదు కాకపోతే ఆయన చేయాల్సింది అలాగా అవుతుందా? మరి కామెంట్స్ చేస్తున్నారుగా, ఆ శాఖ బాగాలేదు ఈ శాఖ బాగాలేదు అని ఆయన మాట్లాడతారు. అవసరం ఎవరికి అవసరం? టీడీపీకి అవసరం. ఇప్పుడు క్లాస్ లీడర్ ఉంటాడు. మన చిన్నప్పుడు క్లాస్లో చదువుకున్నప్పుడు ఏడు చెప్పేవారు, టీచర్ గారు ఉండేవారు, క్లాస్ లీడర్ ఉండేవాడు. టీచర్ గారు లేనప్పుడు క్లాస్ లీడర్ గారు బెంచ్ పట్టుకుని ఆ టీచర్ గారు సీట్ పట్టుకునే మనకరే మనం మాడకుండా పుస్తకం చదువు ఇలా చెప్పేవాడు. కానీ టీచర్ లేరు కదా అని టీచర్ కూర్చొని పెట్టేట ఎప్పుడైనా సేమ్ అంతే పవన్ కళ్యాణ్ గారు కూడా. ఓకే, అప్పుడు ఆయన కూర్చోవడానికి ప్లాన్ చేస్తున్నారు అంటారు మీరు? కూర్చోడానికి ఏం ప్లాన్ ఉండదు, ఆయన చేతిలో కూడా ఏం లేదు. బీజేపీ చేతిలో ఉంది. ఇప్పుడు దుర్యోధనులటోడు పిలిచి ఎవడికో రారా బాబు అని చెప్పి ఆ దుశ్శాసనాన్ని పిలిచి చీరలాగరా అని చెప్పేదాకా కృష్ణుడు ఎవడో వాడికి తెలియదు. మీకు తెలుసా? అలాగా ఇక్కడ ఏదో తేడా జరగాలి, తేడా జరిగితే అక్కడ
ఫీల్డింగ్ రెడీ చేస్తున్నారు. ఆ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఊహించలేవు. షిండే ఫీల్డింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. దట్స్ ఎ పొలిటికల్ మూవ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియాలో. ఒక పార్టీని మడత పెట్టడం అన్నది ఫస్ట్ టైం చూసాం. పార్టీ అంతే కదా, ఒక పార్టీ కదా, 3 పార్టీలు. అది వేరే సంగతి సార్. శివసేన పార్టీ ఇవాళ షిండే గారికి వచ్చింది. అవును, మీరు ఇది గమనించండి. దట్ ఈస్ ఎ పొలిటికల్ మూవ్. జస్ట్ లైక్ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి పార్టీ తీసుకున్న సందర్భంలో ఇవాటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి దండేసుకోవాల్సి వస్తుంది. అవును, ఓనర్షిప్ ఇంకా ఫుల్ ప్రెజెంట్ క్లెయిమ్ చేయలేడు ఆయన. మా వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు చెప్తారు. డెఫినెట్గా ఎవరైనా పార్టీ అయింది కదా ఇప్పుడు వీళ్ళు చెప్పమానండి. ఓకే, సో ఆ మూవ్లో వెళ్తున్నారు.